నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మురళి గారు, నెగటివిటీ అనేది సర్వసాధారణంగా అందరూ ఎదుర్కొంటూనే ఉంటారు కదండి. అయితే ఈ నెగటివిటీ రకరకాలుగా వస్తూ ఉంటుంది. అంటే అదేదో ప్రేతాలు, భూతాలు, లేకపోతే ఈ గాన్గాపురంలో మనం చూస్తుంటాం, దాంతో సఫర్ అయ్యే వాళ్ళు, అంటే అది చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు. అయితే కొంత నార్మల్ గా సఫర్ అయ్యే విషయాల్లో నిద్రలేమి కూడా నెగటివిటీకి వన్ ఆఫ్ ద రీజన్స్. దిష్టి తగిలింది, తలనొప్పి వచ్చేస్తుంది, నిద్ర ఎక్కడ పడుతుంది? కళ్ళు తిరగడం. సో ఇట్లా నిద్రలేమి ఉండటము, లేకపోతే కొంతమంది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. ఎవరో కూర్చున్నట్టు అనిపిస్తుందండి. 100% అవునా? అమ్మో, అది ఎవరో లాగేసినట్టు అవ్వడం గానీ, ఆ సమయంలో మనకు కాళ్ళు చేతులు కూడా వాస్తవానికి పైకి లేవని పరిస్థితి ఉంటుంది. మరి ఇది కలనా నిజమా అని కూడా అర్థం కాదు. స్వానుభవం అలా నాకు కూడా స్వానుభవం ఒకనొక సందర్భంలో ఒకనొక వయస్సులో నిజంగా ఏజ్ లో ఉన్న పిల్లలకి ఇట్లాంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అది మెలకుతోటే ఉంటాం కానీ స్పందించలేము. నేనైతే శ్రీయాంజనేయం అనుకోవటం వినా స్వానుభవం ఉంది. ఏదైనా సైకలాజికల్ డిజార్డర్స్ కూడా ఒక్కొక్కసారి ఉండొచ్చు. సైకలాజికల్ గా కూడా ఏదైనా స్ట్రెస్ ఉండొచ్చు. లేకపోతే ఇట్లా అసలు ఈ నెగటివిటీకి చెక్ పెట్టాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది? తప్పకుండా అమ్మా. 7వ స్థానంలో వీరి జాతక చక్రంలో ఒకవేళ మీరు ఇందాక అన్నటువంటి విధంగా జాతకంలో కూడా ఉండేటువంటి మైనస్ అంటే చంద్రుడు ఉన్న 7th ప్లేస్ లో చంద్రుడా లగ్నం నుంచి ఒకవేళ చంద్రుడు నీచబడిన, చంద్రుడు ఉచ్చ పొందినట్టయితే మనకు వృషభంలో ఉచ్చ పొందడం జరుగుతుంది. ఒకవేళ అక్కడికి 7వ స్థానం అయితే బాగానే ఉంటుంది. కానీ నీచబడిన లేదా చంద్రుడు రాహుతో కలిసి ఉన్న 12లో, లేదా చంద్ర శనులు ఇద్దరు కూడా 12లో కలిసి ఉన్న, చంద్రుడు కుజుడు 12వ స్థానంలో ఉన్నా కూడా నిద్రకు సంబంధించినటువంటి ఇబ్బందులు వీరికి ఉంటాయి ఖచ్చితంగా కూడా. చంద్రుడు ఎక్కడ నీచపడతాడండి? చంద్రుడు మనకు వృచ్చికంలో నీచపడడం జరుగుతుంది. అయితే ఇక్కడ 12వ స్థానము పడక స్థానము, రిలాక్స్ అని చెప్పి మనకు ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ స్థాన చలనం అనుకోవచ్చును. అదేవిధంగా పడుకునేటువంటి సందర్భంలో ఇప్పుడు ఉదయం నుండి సాయంత్రం దాకా కూడా ఎంతో కష్టపడి వచ్చినటువంటి వారికి ఖచ్చితంగా కూడా నిద్ర అనేటువంటిది ఒక రీఛార్జ్ లాంటిది ఖచ్చితంగా కూడా. అంటే కొందరికి నిద్ర పడుతుంది, కొందరికి ఏమో ఇబ్బందులు ఇవే మనం ఇందాక చెప్పుకున్నటువంటి విధంగా. ఇక మరికొందరికి నిద్రగోలి వేస్తే గానీ నిద్ర పట్టదు. ఇది మాత్రం ఖచ్చితంగా. ఎక్కడ గురువు గారు నిద్రగోలి వేస్తే నాకు నిద్ర పడుతుంది లేదు, దాని వలన మతిమరుపు రావడం గానీ కనుక వీటన్నిటికీ సంబంధించి ఇంటిలోనే చక్కగా కూడా మనకు, అంటే ఇది మీరు ట్రై చెయ్యండి. ఏదో ఒక్కసారి చేశాను 2 సార్లు చేశాను అనేటువంటి విషయం కాకుండా ఒక 11 days మీరు చేసి తప్పకుండా రిజల్ట్ చూడండి. 100% రిజల్ట్ ఉంటుంది. కనుక ఈ పడుకునేటువంటి బెడ్షీట్స్ కానీ లేకుంటే ఆ పిల్లోస్ కానీ అవన్నీ ప్రతిరోజు కూడా శుభ్రపరచుకోవాలి. ఇది మాత్రం మస్ట్. కొందరు వీక్లీ కానీ లేదా 10 daysకి ఒకసారో లేదా 3 daysకి ఒకసారో మార్చడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ రెమెడీ చేసేటువంటి వారు పిల్లలకు నిద్ర పట్టడం లేదు, లేదా పిల్లలు నిద్రలో ఉలికి పడడం గానీ, కొందరు నిద్రలో లేచి మళ్ళా పక్కకు తిరిగి పడుకోవడం గానీ, ఇంత గమ్మత్ ఉంటుంది. నిద్రలో పిల్లలకి ఏం తెలుస్తుంది? ఏదో కళ వస్తుంది, లేదా ఇంకేదో అలా సడన్ గా వాళ్ళ నిద్ర నుంచి పైకి లేచి తల ఇటు కాళ్ళు అటు పెట్టుకొని పడుకునేటువంటి వారు నిద్రలో లేచేసి తల అటు కాళ్ళు ఇటు పెట్టి పడుకుంటారు ఉంటారు. అట్లా కూడా ఖచ్చితంగా కూడా నడుస్తూ ఉంటారు కొంతమంది నిద్రలో లేచేసి. అయితే వీళ్ళందరికీ కూడా సంబంధించి ఈ పరిహారం చేసుకునేటువంటి సందర్భంలో ఒక 11 రోజులు ప్రతిరోజు కూడా బెడ్షీట్ కాకుండా కూడా పిల్లో కవర్ అయినా కూడా మార్చండి తప్పకుండా కూడా. ఎందుకంటే ఖచ్చితంగా మార్చాలి అంతే. ఇంకా రెమెడీ ఏంటండి? లవంగాలు ఒక 11 లవంగాలు, అదే విధంగా 11 ఇలాచీలు, పసుపు కొమ్ము చక్కగా కూడా పచ్చిదైనా లేదా ఎండిందైనా కూడా పసుపు కొమ్ము, మంచిగా లావుగా ఉండేటువంటి పసుపు కొమ్ము,
అదే విధంగా దాల్చిన చెక్క. దాల్చిన చెక్క అంటే మనం ఇవాళ రేపు ఏదో మనకు అంటే విరగొట్టి ఇవ్వడం జరుగుతుంది, కానీ అట్లా కాకుండా కంప్లీట్ గా రౌండ్ గా ఉండేది ఒక పైప్ లాగా ఉండేటువంటిది మీరు సెర్చ్ చేసి దొరకబట్టండి. దాల్చిన చెక్క అవి ఒకటి సరిపోతుంది. ఇక జాజికాయ వినరా, ఇక వీటి ఇంగ్లీష్ వర్డ్స్ నాకు తెలియదు, మీరు చెప్పండి. సో దాల్చిన చెక్క అంటే సినమన్, నట్మెగ్ ఇంగ్లీష్ లో, జాజికాయ అంటే నట్మెగ్ అంటారు, లవంగాలు, ఇలాచీలు, పసుపు కొమ్మ అనేటువంటిది కామన్ గా అందరికి తెలుసు. అంటే తెలియని వాళ్ళ కోసం అందరికి ఇది కూడా చెప్పాలా అనుకోకండి, తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం. అయితే ఈ 5 వస్తువులను ఖచ్చితంగా కూడా ఆ యొక్క దిండు కింద మీరు తలకడ అంటే మీ యొక్క హెడ్ కింద వచ్చేటువంటి విధంగా, అంటే పిల్లో కింద ఇవి చక్కగా కూడా 1 2 3 4 5 ఐటమ్స్ కూడా పెట్టేసి ఆ పిల్లలు కావచ్చును లేదా మీరు పడుకునేటువంటి స్థానం కావచ్చును, ఎవరైనా కూడా పడుకున్నట్టయితే ఒక 11 days అంతే, కేవలం వీటితో కూడినటువంటి, వీటినేమో మనం ద్రవ్యం రూపకంగా చేసి పెట్టడం అని చెప్పడం లేదు. మామూలుగా లవంగాలు, ఇలాచీలు, పసుపు కొమ్ము, అదే విధంగా దాల్చిన చెక్క, జాజికాయ, ఇవి అన్ని కూడా దిండి కింద పెట్టేసుకొని పడుకోండి అంతే. ఎప్పుడు అంటే 7 నుండి 8 రాత్రి 7 to 8 గానీ 8:30 లోపు గానీ మీరు పడుకునేటువంటి ఒక 1 hour ముందు పిల్లో కింద పెట్టేసి మీరు పడుకోండి. ఒక 11 days ప్రశాంతమైనటువంటి నిద్ర 100% మీరు పొందుతారు. నిద్ర గానీ నిద్రలో ఉండేటువంటి ఇందాక మనం చెప్పుకున్నటువంటి విషయాలన్నిటికీ కూడా చెక్ పెట్టవచ్చు ఖచ్చితంగా కూడా. తర్వాత 11 days తర్వాత వీటిని పడేయచ్చా బయట? డైలీ వీటిని తీసి ఎవరు కూడా తొక్కని ప్రదేశంలో వేయండి. ప్రతిరోజు నేను అనేది 11 sets పెట్టుకోండి. 11 sets అంటే ఇవాళ అయిపోయింది, వీటిని తీసేసి లేదా ఒక డబ్బాలో పోసి పెట్టేసేయండి. 11 రోజుల తర్వాత ఏం చేయాలనేది మనం చెప్దాం. 1 day అయిపోయింది, చక్కగా కూడా ఆ యొక్క పిల్లో కవర్ తీసేసేయండి. మరలా వీటిని కూడా తీసేసి ఉదయం చక్కగా కూడా ఆ యొక్క డబ్బా బాక్స్ లో వేసేసి పెట్టేసుకోండి. ఇట్లా 11 రోజులు అయిపోయిన తర్వాత చివరి రోజు నాడు వాటన్నింటిని కూడా ఎక్కడైనా నీటిలో కానీ లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ వేయండి. ప్రతిరోజు వెళ్ళేదానికంటే 11వ రోజు తర్వాత వెళ్ళండి, అప్పటికే మీకు రిజల్ట్ అనేటువంటిది ఖచ్చితంగా కూడా వస్తుంది. ఖచ్చితంగా అంతే. ఇప్పుడు ఇంటిలో నెగిటివిటీ ఉంది అనేటువంటి విషయం మీద కర్పూరం కానీ లేదా బిర్యానీ ఆకు కానీ లేదా ఇంకేదో చాలా ఉన్నవి రెమెడీస్, లవంగాలు, అదే విధంగా ఇవన్నీ కూడా చేసుకోండి, ధూపం వేసుకోండి అని చెప్పి. మరి ఒంట్లో ఉండేటువంటి రెమెడీకి సంబంధించింది ఇవన్నీ కూడా మీరు చక్కగా తలగడ అంటే చాలా సులభంగా మనం చేసుకోవచ్చు, ఇంట్లో దొరికేటటువంటివి ఇవి డెఫినెట్ గా చాలా ఇంపాక్ట్ ని చూపిస్తాయి. కాబట్టి డెఫినెట్ గా ఈ రెమెడీని ఫాలో చేసుకుని నిద్రలేమి లేకపోతే నెగటివిటీ నుంచి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు బయటకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి, చక్కటి రెమెడీని పరిచయం చేసినందుకు. నమస్తే. మహాదేవ.